జై శ్రీరామ్. హిందూ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తాం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మరింత విశిష్టమైనదిగా ఉండబోతోంది. దీనికి కారణం ఈసారి హనుమాన్ జయంతి శనివారం నాడు రావడం. శనివారం హనుమంతుడికి ఎంత ప్రీతికరమైనదో శని దేవుడికి కూడా అంతే ఇష్టమైన రోజు. అలాంటి రెండు పవిత్రమైన రోజులు ఒకేసారి కలవడం ఈ హనుమాన్ జయంతి యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది. ఈ శుభదినాన హనుమంతుడిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని శని దోషాల ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల నుండి కూడా విముక్తి పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయడం మంచిది. హనుమాన్ జయంతి రోజున మనం కొన్ని సులువైన చిట్కాలు పాటిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయి. ఆంజనేయుడిని భక్తితో పూజించడం వల్ల భూత, ప్రేత, పిశాచాల వంటి దుష్టశక్తుల భయాలు కూడా మన దరి చేరవు. ఈ హనుమాన్ జయంతి రోజున 57 సంవత్సరాల తరువాత 5 గ్రహాలు మీనరాశిలో కలవడం వలన పంచగ్రహ కూటమి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజు పంచగ్రహి కూటమి ఏర్పడటంతో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. దృక్ పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి ఏప్రిల్ 12 శనివారం తెల్లవారుజామున 3:21 మొదలవుతుంది. ఏప్రిల్ 13 ఆదివారం ఉదయం తెల్లవారుజాము 6:09 ముగుస్తుంది. ఈ రోజు రామభక్తుడ్ని మనసారా పూజిస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఎంతో పరమ పవిత్రమైన ఈ రోజున ఆంజనేయస్వామి కృప పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. హనుమ జయంతి రోజున ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు అనే వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజు దానాలు చేయటం కూడా మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. హనుమంతుడికి సింధూరం అర్పించటం వల్ల మంచి జరుగుతుంది. పవిత్రమైన ఈ రోజున శృంగారం, మాంసం, మద్యం వంటివాటికి దూరంగా ఉండాలి. ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజు చేయకూడని పనులు: తామసిక ఆహారమైన మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. హనుమాన్ జయంతి రోజు ఏ మూగజీవికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరినీ అవమానించేలా మాట్లాడకూడదు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నవారు హనుమాన్ జయంతి రోజున పేదలకు పంచదారను దానం చేయడం చాలా మంచిది. లేదా పంచదారతో తయారు చేసిన తీపి పదార్థాలను మీ ఇంటి చుట్టుపక్కల వారికి పంచవచ్చు. ఈ పవిత్రమైన రోజున నిరుపేదలకు మరియు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. డబ్బుకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా చట్టపరమైన చిక్కుల్లో ఉన్నవారు వాటి నుండి బయటపడతారు మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. శనిదోషం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి హనుమాన్ జయంతి రోజున ఒక పీటను శుభ్రంగా చేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచాలి. తరువాత ఆంజనేయస్వామి యొక్క చిత్రాన్ని ఆ వస్త్రంపై ఉంచాలి. ఆ చిత్రపటం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులు వేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల శనిగ్రహం యొక్క చెడు ప్రభావాల నుండి మనకు ఉపశమనం లభిస్తుందని పండితులు విశ్వసిస్తారు. హనుమంతుడిని నిష్ఠతో ఆరాధిస్తే శని దేవుడి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. దీనికి కారణం పురాణాల ప్రకారం హనుమంతుడిపై శని యొక్క ప్రభావం ఉండదు. అందుకే ఆంజనేయుడి దయ మనపై ఉంటే అది శని దేవుడి అనుగ్రహాన్ని కూడా పొందినట్టే భావించవచ్చు. తద్వారా శనిగ్రహం యొక్క ప్రతికూల ఫలితాల నుండి మనం విముక్తి పొందవచ్చు. హనుమాన్ జయంతి రోజున ఉపవాస దీక్షను పాటించడం కూడా చాలా ముఖ్యమైనది. ఇలా చేస్తే మీ మనస్సులోని అన్ని కోరికలు నెరవేరుతాయి. జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అన్ని రకాల బాధలు మరియు కష్టాలు తొలగిపోతాయని పండితులు నమ్ముతారు. ఆ ప్రత్యేకమైన రోజున అంటే ఏప్రిల్ 12న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే శక్తివంతమైన మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం ఆనందంతో నిండిపోతుందని అనేకమంది ఆధ్యాత్మిక గురువులు మరియు వేత్తలు చెబుతున్నారు. రుణ బాధలతో సతమతమవుతున్నవారు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి శనగపిండి మరియు ఎర్ర శనగలను భక్తిగా సమర్పించాలి. అలాగే మల్లె నూనెతో దీపం వెలిగించడం కూడా
చాలా శ్రేష్టమైనది. ఈ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించడం మరింత ఫలవంతమైనది. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు పీడిస్తున్న అప్పుల బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీ ఆదాయం పెరగడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుణ్ణి కోతి రూపంలో కూడా ఆరాధిస్తాం. కాబట్టి ఈ పవిత్రమైన రోజున కోతులకు బెల్లం, శనగలు, అరటిపండు లేదా ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం ద్వారా మనం విశేషమైన పుణ్యాన్ని పొందవచ్చు. ఇది హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన కార్యం. శ్రీరాముడికి హనుమంతుడు అత్యంత ప్రియమైన భక్తుడు. కాబట్టి ఈ శుభదినాన శ్రీరామ్ జైరామ్ జై జైరామ్ అనే రామనామాన్ని జపించడం వల్ల మన జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది మరియు మన చుట్టూ ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. హనుమంతుడి యొక్క గొప్పతను తెలిపే సుందరకాండను హనుమాన్ జయంతి రోజున పారాయణం చేయడం చాలా మంచిది అని చెబుతారు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయి. అంతేకాకుండా సుందరకాండ పారాయణం చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆంజనేయస్వామికి తమలపాకులు మరియు సింధూరం అంటే చాలా ఇష్టం. అందువల్ల హనుమాన్ జయంతి రోజున 108 తమలపాకులపై జై శ్రీరామ్ అని రాసి వాటిని దండగా చేసి స్వామివారి మెడలో వేస్తూ హనుమాన్ చాలీసాను భక్తిగా పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది మరియు మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజున భక్తితో హనుమంతుడిని ఆరాధించి ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో సుఖసంతోషాలను పొందవచ్చు.